హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ పాలకూర మెంతిమాకు పప్పు అండి. చూడండి, కందిబ్యాళ్ళు ఈ విధంగా 3 సార్లు కడిగేసి నీట్గా శుభ్రంగా పెట్టుకోండి కుక్కర్లో. ఇప్పుడు మెంతిమాకు పాలకూర ఉందండి, ఈ రెండు కూడా శుభ్రం చేసుకుందాం. కట్ చేసుకుందాము. ఈ మెంతిమాకుకి కొనలు ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసుకున్నాము. మన్ను అవన్నీ ఉంటాయి, క్లీన్ చేసుకోండి శుభ్రంగా. ఒక టబ్లోకి వేసుకుందాం మెంతిమాకుని. ఇప్పుడు పాలకూర కూడా అదేవిధంగా క్లీన్ చేసుకుందాం, కట్ చేసుకుందామండి. చూడండి, పాలకూర కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం పక్కన. ఇప్పుడు పప్పులో కావాల్సిన పదార్థాలని వేసుకుందాం. చూడండి, పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగి వేసుకుందామండి ఇందులోకి. చూడండి, కొన్ని మీరు కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళతో ఎక్కువ వేసుకోండి. చూసారా, 4-3 టమాటాలు కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అండి, ఇందులోకి వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా క్లీన్ చేసేసి శుభ్రం చేసుకుని ఇందులోకి వేసుకోండి ఎల్లిపాయలు కొన్ని. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసుకుందామండి, శుభ్రంగా కడిగేసుకుందాము. ప్రతి ఒక్కటి కడిగి వేసుకోండి పప్పులోకి. ఇప్పుడు ఇందులోకి సగం ఉల్లిపాయ అండి కట్ చేసుకున్నానండి ఇంతకుముందే. చూడండి, ఇందులోకి వేసుకుందాం. పప్పు చాలా రుచిగా ఉంటుంది, ఆకుకూర పప్పులోకి ఉల్లిపాయ వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం కడిగేసి. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ అండి పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా. ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది పప్పు మనకి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు కూడా వేసుకుందామండి, శుభ్రంగా కడిగి చింతపండు కూడా వేసేసుకొని పప్పులోకి అన్నీ వేసేసాము. ఇప్పుడు అన్నం కూడా పెట్టుకుందామండి. చూడండి, సన్న బియ్యం 1 గ్లాస్ నిండా, పెద్ద గ్లాస్ నిండా, ఒక చిన్న గ్లాస్ నిండా కొర్ర బియ్యం తీసుకున్నానండి. 2 శుభ్రంగా కడిగేసి ఒక అర్ధగంట నానబెట్టుకున్నానండి. కొర్ర బియ్యం అన్నం వండితే ఎవరు తినరండి సపరేట్గా, అందుకే 2 కలిపి చేయడం వల్ల చాలా బాగుంటుంది అన్నము. మా ఇంట్లో అయితే మేము అందరూ తింటామండి. ఈ విధంగా కూడా మీరు ట్రై చేసుకోండి ఒకసారి. అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది కొర్ర అన్నం, ఈ సన్న బియ్యం 2 కలిపి చేస్తే. గ్యాస్ పైన అన్నం పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం, నీళ్లు పోసేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిసేపు నేను ఈ విధంగా నానపెట్టానండి ఆకుకూరని. మన్ను అంతా కింద కూర్చుంటుంది అనమాట, మనకి నీట్గా శుభ్రమవుతుంది ఆకు. ఒక 3 సార్లు కడిగేసుకుంటే అందులో ఉన్న మన్ను అంతా క్లీన్ అయిపోతుంది మనకి. చూడండి, శుభ్రంగా ఈ విధంగా కడుక్కోండి మీరు కూడా. ఆకుకూర అనేది ఎప్పుడైనా ఏ ఆకుకూరైనా కడుక్కోండి 3 సార్లు, 3-4 సార్లు అయినా కడుక్కోండి. చూడండి, ఈ విధంగా కడిగేసుకోండి. ఇప్పుడు 3వ అండి ఇది కూడా శుభ్రంగా కడిగేసుకొని మనము పప్పులోకి పెట్టేసుకుందాం. చూడండి, నీళ్ళు అనేది పిండి అందులోకి వేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా పప్పు చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి మనకి. అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనము. నచ్చితే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను నేను. ఇప్పుడు ఇందులోకి మనము నీళ్ళు కూడా పోసుకుందామండి, ఈ చెంబు నిండా. ఇంకా కొద్దిగా పోసుకుందామండి, ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసాం పప్పులోకి మనము. గ్యాస్ పైన పెట్టేసుకుందాం పప్పుని. ఇప్పుడు అన్నం కూడా వేడైందండి, ఉడకడం స్టార్ట్ అవుతుంది మనకు అన్నం కూడా. చూడండి, ఉప్పు కూడా వేసుకోండి అన్నంలో కొద్దిగా కలుపుకొని గరిటెతో ఈ విధంగా. మంట కూడా కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకోండి మంట కూడా. ఇప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయిందండి, మనం గ్యాస్ పైన పెట్టేసుకున్నాం కదా. చూడండి, అన్నీ వేసేసాం ఇందులోకి. ఇప్పుడు మనం అన్నం ఒక పక్క పెట్టేసుకున్నాం, పప్పు ఒక పక్క పెట్టేసుకున్నామండి. ఇప్పుడు పప్పుకి మూత పెట్టేసుకుందామండి మనము. ఒక 4 విజిల్స్ రావాలి మనకి పప్పు. చూడండి, అన్నం చక్కగా ఉడుకుతుంది. కొద్దిగా మంట తగ్గించుకోండి ఇప్పుడు అన్నానికి. అన్నం ఉడికిపోయిందని గెంజి ఉంచేసాం మనం ఇప్పుడు. చూడండి, ఒక 5 నిమిషాలు ఇదే విధంగా పెట్టుకోండి, మూత పెట్టేసుకొని. చక్కగా మనకి అన్నం రెడీ అయిపోతుంది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేయండి. పప్పు కూడా రెడీ అయిపోయిందండి, ఒక 4 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు పప్పు కూడా సూపర్గా రెడీ అయిపోయింది మనకి. ఇంకా పక్కన పెట్టేసుకుందాం మనము. మూత తీసి పక్కన పెట్టుకోవాలి మనము కుక్కర్ని. చూడండి, ఇప్పుడు అన్నం కూడా మీకు చూపిస్తాను. అన్నం కూడా తయారైపోయింది మనకు, కొర్ర అన్నం. చూడండి, సన్న బియ్యము కొర్ర బియ్యం 2 కలిపి చేశాను అన్నం. ఆకుకూర పప్పులో టేస్ట్గా ఉంటుంది. చూడండి, పప్పు అయితే చల్లారింది కొద్దిగా. ఇప్పుడు ఈ నీళ్ళు పక్కన తీసి పెట్టుకుందామండి. పప్పు రాముకుందాం మనం. పప్పు కిచెన్ కూడా మీరు కడుక్కోండి చక్కగా, ఈ విధంగా రాముకోండి. ఉప్పు తక్కువ ఉంటే కూడా కొద్దిగా వేసుకోండి, చక్కగా రాముకోండి ఇదే విధంగా. పప్పులో తీసిన నీళ్ళు ఉన్నాయండి, ఆ పప్పు నీళ్ళు తీసి ఇప్పుడు ఇందులోకి పోసుకుందాం కొద్దిగా మనము. మరొకసారి రాముకోండి అదేవిధంగా. ఉప్పు కారం కూడా చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయండి, చాలా టేస్ట్గా ఉంది పప్పు. ఈ పప్పులోకి మనం తిరువాత పెట్టుకుందామండి. గ్యాస్ స్టవ్ పైన ఒక డేక్షా పెట్టండి. ఆ డేక్షాలోకి 1 స్పూన్ ఆయిల్ వేయండి, ఒక సగం స్పూన్ ఇంకా ఆయిల్ వేయండి. ఆయిల్ ఎక్కువ ఉంటే పప్పు టేస్ట్గా వస్తుంది మనకు. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలండి. ఇందులోకి ఎల్లిపాయలు వేసుకుందాం. చూడండి, జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందాం.
ఎండుమిర్చీలు కూడా ఒక 3-4 వేసుకుందాం తుంచి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని చక్కగా గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పప్పు కూడా పోసుకుందాం. చూడండి, పప్పు వేసేసాం. పప్పు వేసిన వీడియో మీకు చూపించలేకపోయానండి, ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నానండి. ఫోన్ పక్కన పెట్టేశాను ఆ టైంలో. చూడండి, పప్పు అయితే చక్కగా తయారైపోయింది. మనకి టేస్టీగా ఉంది. పాలకూర మెంతిమాకు పప్పు అండి. చూడండి మరొకసారి, సూపర్ టేస్టీగా ఉంది. కొర్రన్నంలోకి తింటే సూపర్గా ఉంటుందండి. కొర్రన్నం పప్పు 2 తయారైపోయాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.